హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. లేట్ అయిపోయింది కదా వీడియో. పొద్దునుంచి ఏదో ఒక్కటే. అసలు నాకు ఈ మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి ప్రశాంతంగా ఉన్న రోజంటూ లేదండి. ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఒకటి బుక్ చేశాను నెక్లెస్, ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీతో షేర్ చేశాను. మొత్తం ఇరిగిపోయి వచ్చిందండి. అది చూడగానే నా కాలు చేతులు వణికిపోయినాయి. అమ్మో, మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే ఏమవుతుందో ఏంటని. సో అది అవుట్ ఆఫ్ స్టాక్లో కూడా వెళ్ళిపోయిందనమాట. ఇప్పుడు మనం పెట్టినా కూడా, నేను వీడియో పెట్టినా కూడా అది ఏమి రాదు నాకు కమిషను. అన్ని తిప్పలు ఉంటాయండి. అయితే ప్లాజో చూపించానండి. 76 రూపాయలు చిల్లర పడుతుంది ఒక్కొక్కటి. కాంబో సెట్ అనమాట. 5 వచ్చినాయి. 5 వచ్చినాయి, ఒక్కొక్కటి 76 రూపాయలు పడుతుంది. కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఇప్పుడు మన స్తోమత, ఆర్థిక స్తోమతను బట్టి మనం బట్టల స్తోమత కూడా ఉంటుంది కదా. సో చాలామంది ఆ బట్టలు కూడా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు తెలుసా. మీషో అంటే అందరికీ ఇంకా అందుబాటులో ఉండే యాప్ అనమాట. ఎంత పూర్ ఫ్యామిలీ వాళ్ళకన్నా అందుబాటులో ఉంటుంది. దాని మీద డిపెండ్ అవుతున్నారు. అది బేస్ చేసుకునే మనం కూడా రివ్యూ ఇవ్వాలి. రిచ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఇవ్వకూడదు. అలా అని చెప్పేసి మరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇవ్వకూడదు. అన్నీ ఇస్తాను, తక్కువ రేటువి ఇస్తాను, ఎక్కువ రేటువి ఇస్తాను. ఒక్కొక్క ప్లాజో 350 రూపాయలు పడిన ప్లాజో ఉంది, 76 రూపాయలు పడిన ప్లాజో కూడా ఉంది కాస్ట్ అనేది. అయితే ఇది బాగుంది కదా, ఎవరైనా కావాలంటే తీసుకుంటారని బుక్ చేశాను అనమాట. వచ్చింది. క్వాలిటీ అంటారు ఓకే, పర్లేదు. 76 రూపాయలకి టవలే రావట్లేదు, ప్లాజో వచ్చింది కదా, పర్లేదు అనిపించింది. పెట్టాను వీడియో. పెద్దగా వైరల్ కూడా అవ్వలేదులేండి, అసలు మన టైం బాగాలేదు కదా ఈ నెల. అయితే మీషోలో అదే మనది ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడతాను కదా. ఒక సిస్టర్ అడిగారనమాట. ఒక సిస్టర్ అనాలో ఏమనాలో అర్థం కావట్లేదు నాకు. ఈ మధ్యన కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. కొన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కూడా అసలు నాకున్న ప్రెషర్ ముందు వేస్ట్ అనిపిస్తుంది. వీళ్ళతో మాట్లాడడం కూడా వేస్ట్ అనిపిస్తుంది. అయితే క్లియర్గా కెమెరా దగ్గర పెట్టి మరీ చూపించాను. క్వాలిటీ కూడా మీ చేతికి వచ్చిన తర్వాత ఎలాగైతే కనిపిస్తుందో సేమ్ అలాగే కనిపించేటట్టు పెట్టాను. క్వాలిటీ ఎలా ఉంటుంది చెప్పండి? 76 రూపాయలకి ఏమొస్తుందో చెప్పండి? దాన్ని బట్టే కదా క్వాలిటీ ఉండేది. అయితే నీ బొందలాగా ఉంది ప్లాజోలు అన్నది. ఇంక నేను ఏం చెప్పాలి చెప్పండి? అసలు ఏం చెప్పాలో కూడా నాకు ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో కూడా తెలియలేదు. ఇంకా లైట్ తీసుకున్నా, వీళ్ళకి ఏం చెప్పినా వేస్టేలే అని. కానీ చాలామంది కొనుక్కున్నారు. కొన్న వాళ్ళైతే కొనుక్కున్నారు. నేను ముందే చెప్పాను వీడియోలో కూడా, డబ్బులను బట్టే కాస్ట్ ఉంటుందని. మీకు కూడా అదే చెప్తున్నాను. మనం పెట్టే డబ్బులను బట్టే కాస్ట్ ఉంటుంది. నేను మింత్రాలో నైట్ ప్యాంట్ బుక్ చేసుకున్నాను, ప్యూర్ కాటను. 520 రూపాయలు పడింది. అంతకంటే ముందు మీషోలో చాలాసార్లు బుక్ చేశాను. నాకు ఎందుకో పెద్దగా సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. అంటే నాకు ఏంటంటే ప్యూర్ కాటన్ ఉంటేనే నా బాడీకి సెట్ అవుతుందండి. ఈ మధ్యన చిరాకుగా వస్తుందన్నమాట. కొంచెం పాలిస్టర్ కలిసినా కూడా నేను మిషన్ మీద కూర్చోలేకపోతున్నాను. అంతే. ఎలా అంటే కొంచెం బాడీ అనేది సెట్ అవ్వట్లేదు అనమాట. ఇది వరకు ఎంత పాలిస్టర్ క్లాత్ వేసుకున్నా కూడా ఏమనిపించేది కాదు, కానీ ఏమో ఈ మధ్యన అలా అనిపిస్తుంది. 100% కాటన్ ఉన్నవే. 100% కాటన్ అంటే ఖచ్చితంగా మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది కదా. తీసుకున్నాను. సర్లే, ఇంకా మింత్రా అంటే మీకు తెలిసిందే కదా, కాస్ట్లీ ఉంటాయి, దాని తగ్గట్టు క్వాలిటీ కూడా ఉంటుందని. అయితే ఎంత బాగుందంటే, ఒక సిస్టర్ కూడా అడిగారు మీరు వేసుకున్న ప్యాంట్ బాగుందని. అసలు దాని మీద టీషర్ట్ వేసుకోవాలన్నమాట. టీషర్ట్ కూడా నేను బుక్ చేసుకున్నానండి మింత్రాలో. లాంగ్ టీషర్ట్ అంటే మనకి ఇంకా డ్రెస్ లాగే ఉంటుంది, మోకాల వరకు వచ్చేస్తుంది అన్నమాట లాంగ్ టీషర్ట్. ఆ ప్యాంట్ మీదకి అది బాగుంటుంది అనమాట. అయితే మన పర్సనాలిటీ ఎలా ఉంటుంది, కొంచెం పొట్టుండి బాడీ అంతా సన్నగా ఉంటుంది కదా. స్మాల్ బుక్ చేస్తే పొట్ట దగ్గర పట్టేస్తుంది. సి సెక్షన్స్ కదండి, ఎంతో కొంత పొట్ట రాదా. అయ్యో, పట్టేసింది. బాడీ అంతా సెట్ అయింది మంచిగా. మనదంతా పైనంతా స్మాల్ సైజు, కిందంతా ఎక్సెల్ సైజు అనమాట. ఆ ప్యాంట్ కూడా ఎక్సెలే ఉంటుంది. అందుకు నేను మొత్తం 3 పీస్ కుర్తీ సెట్ అయితే ఎక్సెల్ బుక్ చేసుకుని ఆల్టరేషన్ చేసుకుంటాను. సెట్ అయిపోతుంది, ప్యాంటు సెట్ అయిపోతుంది, ఆ పొట్ట దగ్గర కూడా సెట్ అయిపోతుంది. బాడీ ఒకటే సన్నగా ఉంటుంది అంతే, నడుము వరకు సన్నగా ఉంటుంది, మిగతాదంతా కొంచెం ఎక్సెల్ సైజే. అయితే ఏంటంటే బాగా సెట్ అయింది, కానీ పొట్ట దగ్గర పట్టేసింది. అబ్బో అస్సలు బాగాలేదని చెప్పి ఎక్స్చేంజ్ చేశాను. ఎంత మీడియం సైజ్ తీసుకున్నాను. మీడియం సైజు ఓకే, పొట్ట దగ్గర ఓకే బాగానే ఉంది, కానీ పైన అంతా లూజ్ అయిపోయింది. మనకి స్టిచ్చెస్ వేసుకుంటాను కూడా ఉండదు. టీషర్ట్స్ ఎలా ఉంటాయి చెప్పండి గర్ల్స్వి, మళ్ళీ ఆల్టరేషన్స్ అవి ఉండవు కదా, చేయలేదన్నమాట. ఇంకా మన వల్ల కాదులే, మనకు సెట్ అవ్వదులే అని చెప్పేసి జస్ట్ నార్మల్గా టాప్ వేసుకుని నైట్ టైంలో ప్యాంట్ వేసుకుంటాం అన్నమాట. చాలా బాగుంది క్వాలిటీ. మరి 520 రూపీస్ అంటే మరి కాస్ట్ ఎక్కువే కదండి. మరి అదే తక్కువ కాస్ట్లో 520కి 2 వస్తున్నాయని మీషోలో తీసుకుంటే
నాకు ఎక్కడో ఇబ్బందిగా అనిపించింది అనమాట. అంటే ఎక్కడో దుక్కున మనకి పాలిస్టర్ పోగు అనేది కలుస్తుంది. నాకు ప్యూర్ కాటన్ కావాలి, కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, ఒక్కటి కొనుక్కున్నా పర్లేదని. ఎన్నిసార్లు వేసుకున్నా, డైలీ వేసుకుంటాను, ఎండాకాలం కదా ఆరిపోతుంది, ఇంకోటి కొనుక్కోవాలి, అయినా ఎంత బాగుందో అలా ఉంటుందన్నమాట. నాకు ఇప్పటికీ ఒక క్వశ్చన్ ఉన్నది నా దగ్గర అయితేని, ఏంటంటే నేను యూట్యూబ్లో చూసి దాదాపుగా 1.5 ఇయర్ నేర్చుకున్నానండి. ఎవ్వరిని ఒక మాట కూడా అనలేదు తెలుసా. కామెంట్లో కూడా ఎవ్వరిని ఏమనలేదు. కామెంట్స్ బాక్స్ ఖచ్చితంగా చూసేదాన్ని. ఎందుకో తెలుసా, వీళ్ళు అడిగిన డౌట్లకు వాళ్ళు ఏమైనా ఆన్సర్ ఇచ్చారా, అలాంటి డౌట్ మన దగ్గర ఏమైనా ఉందా, వాటి కోసం తెగ చూసేదాన్ని. కానీ నేను ఎవరిని ఏంటి నువ్వు ఇలా చెప్తున్నావు ఏంటి, ఏదో అలాంటి లాంగ్వేజ్ నేను ఎప్పుడు యూజ్ చేయలేదు, ఆ థాట్ కూడా రాలేదు. మరి వీళ్ళు పెరిగిన విధానమా, లేదంటే జెల్సీ ఫీలింగా, లేదంటే వీళ్ళ మైండ్ సెట్టే అంతా. అసలు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకైతే ఏమనిపించిందో తెలుసా, ప్రపంచాన్ని మొత్తం జనాలని మైండ్ సెట్ అర్థమవుతుందండి. ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంది, వాళ్ళ మనసులో ఎలా ఉందో బాగా అర్థమవుతుంది. అమ్మో అంత తక్కువ కాదు జనాలు అయితేని, పైకి కనిపించే అంతగా ఉండరు కొంతమంది, మొహం మీద తిట్టేస్తారనమాట. అలా ఉంటుందన్నమాట. ఏంటి ఏదో చెప్పాలనుకుంటున్నాను మీతోటి, అదే పొద్దున లేచినప్పటి నుంచి స్ట్రక్ అయిపోతుంది ఇన్స్టాగ్రాము. అస్సలు ఒక్క వీడియో పోస్ట్ చేయాలంటే గంట పట్టిందండి. 2 నిమిషాలు అయిపోతుంది తెలుసా. 1 మినిట్ వీడియో ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయాలంటే మీకు ఎంత టైం పడుతుంది అంటే, మహా అంటే 5 మినిట్స్ కంటే ఎక్కువ పట్టదు. నాకు గంట పట్టింది. పోనీ దాన్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేద్దామనుకో, పాస్వర్డ్ ఏమైనా అటు ఇటు అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లమే. అంటే మనం కరెక్ట్గా ఇచ్చినా కూడా అది ఏమడుతుందో ఒక్కొక్కసారి రాంగ్ అంటుంది అనమాట. అయ్య బాబు మామూలుగా ఉండదండి. మీకు కంటికి కనిపించేది ఒకటి, మేము ఫేస్ చేసేది ఒకటి అనమాట. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా వర్క్ స్టార్ట్ చేశారనుకో, టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి. ఓన్గా మనం చేసుకోవాలంటే చాలా కష్టం. ఈజీగా కామెంట్ చేసేస్తారు, చాలా ఈజీగా నోటికి ఏదొస్తే అది వదిలేస్తారు, చేతికి ఏదొస్తే అది రాసేస్తారు. కానీ వెనకాలన్న హార్డ్ వర్క్ ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు నేను దాదాపుగా 10 నెలల నుంచి చేస్తున్నాను కదా, మీకు ఈ మధ్యన వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు తెలుసా. ప్రతిరోజు అనుకుంటాను ఈరోజు ఖచ్చితంగా లాంగ్ వీడియో పెట్టాలి అని. ఇంకా టైం గడిచిపోతుంది తెలుసా. అవి ఓపెన్ చేయడాలు, మడత పెట్టడాలు ఇవే సరిపోతాయి. ఇంకా నాకు ఇంకా మీ మీద బెంగ వచ్చినట్టుంది, ఇంకా మళ్ళీ మొదలుపెట్టాను. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేస్తున్నాను. లేదు ఖచ్చితంగా ఈరోజు పోస్ట్ చేయాలి, మన వాళ్ళు వేస్ట్ చేస్తూ ఉంటారు అని. కానీ ఎప్పుడంటే అప్పుడు పెట్టకన్నా ఒక టైం మెయింటైన్ చేస్తే బాగుంటుంది, కానీ కుదరలేదనమాట ఈరోజు. ఆ స్ట్రక్ అయిపోవటం వల్ల ఇబ్బంది అయిపోయింది. వంకాయ కర్రీ చేస్తున్నానండి. ఫస్ట్ ఉల్లిపాయలు బాగా వేపేసాను. ఇది 2 పూట్లకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సరిపోతుందిలేండి. రైస్ వండేయాలి నైట్. ఇప్పుడు రైస్ వండేస్తాను. బాగా మగ్గబెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా అవన్నీ వేసేసి ఒక 2 విజిల్స్ వేస్తే అయిపోతుంది. కర్రీ అయితే బాగానే వచ్చింది, కానీ చూడడానికి ఏదో మాడిపోయినట్టు అనిపించింది. కలర్ అలా ఉంటుంది. మనకు చాలా వీక్లేండి వంటల్లో. వీక్ అంటే దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఇంకా అంటే కొంతమందికి కొన్ని ఉంటాయి ఎంతైనా. నాకు దీని మీద ఇంట్రెస్ట్, కొంతమందికి వంట మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, కానీ అన్ని ఐటమ్స్ పర్ఫెక్ట్గా చేయకపోయినా కొన్ని మాత్రం బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక 4-5 ఐటమ్లు అయితే బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంట్రెస్ట్గా చేస్తే ఏదైనా వస్తుందండి, ఇంట్రెస్ట్ పెట్టాలంతే. ఒక సిస్టర్ నేను చెప్పారనమాట, ఆ గరిట్లు దాని మీద పెట్టకని స్టవ్ మీద. అందుకని పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని దాంట్లో పెట్టుకుంటున్నాను. ఇది మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసి ఉప్పు కారాలు అవన్నీ వేసేసి విజిల్ వేపిస్తే సరిపోతుంది. అదనమాట ఈరోజు వీడియో. ఈరోజు అయితే రెండింటికి కొంచెం హట్ అయ్యాను. ఒకటి వచ్చేసి ఇరిగిపోయినవి వచ్చినాయి నెక్లెస్ సెట్టు. అప్పుడు దాన్ని రిటర్న్ పెట్టడానికి ఎన్ని తిప్పలు పడాలో. అయినా ఈ నెలంతా అలాగే ఉందిలేండి, ఏంటో మరి అర్థం కావట్లేదు. అది 1100 అది టబ్బు. ఆ 1100 టబ్ అయితే ఇప్పుడు మనకి తీసుకెళ్ళిపోతే మనకే పడుతుంది. ఎన్నిసార్లు అడుగుతున్నాను కస్టమర్ కేర్ని. వస్తారంటారు, వచ్చినట్టే వస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు, వచ్చినట్టే వస్తారు, మళ్ళీ క్యాన్సిల్ చేస్తారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను. మొన్న అత్తయ్య గారు వచ్చారు కదా, చేసి ఇచ్చారనమాట, చేసుకోలేకపోతున్నానని. అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా వంటంతా మా అత్తయ్య గారు చేశారండి. నేను జస్ట్ ఈ వీడియోస్, ఇంట్లో పనులు. ఎంతైనా మనిషి పెరిగితే కొంచెం పనులు కూడా ఎక్కువ పెరుగుతాయి కదా, సామాన్లు తోమడాలు. ఆ సామాన్లు తోమ ఆమెను పెట్టుకున్నాను కదా, ఆవిడ 4 గిన్నెలు తోముతుందండి.
అంతే, ఇంకేం తోమదు. ఏమనంటే మీరు నలుగురే కదా ఇన్నెందుకు అంటది. పెద్ద పెద్ద గిన్నెలు తోమదు, చిన్న చిన్నవి తోమేసి వెళ్ళిపోతుంది. అంటే కాస్ట్ 600, కానీ 2000 3000 అడుగుతున్నారు బయట. అంత ఇచ్చే బదులు నేనే తోముకుంటాను. 600 కాబట్టి తోమించుకుంటున్నానండి. మళ్ళీ నేను తోముకోవాలి, అంత శుభ్రంగా చేతులు పెట్టి కడుక్కోవాలన్నమాట. ఆవిడ ఎలాగా తోమిచ్చింది అలా పెట్టామంటే అమ్మో చాలా డేంజర్. మళ్ళీ నేను తోముకుంటున్నాను ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే, ఎందుకంటే కొంతవరకు బడ్డం తగ్గుతుంది అందుకని. ఇప్పుడు ఉప్పు కారం వేసేసానండి. బాగా ఫ్రై చేసేసి మగ్గపెట్టేసి ఒక 3 విజిల్స్ వేపిచ్చేస్తే సరిపోతుంది. సో ఇదండి ఇప్పుడు వరకు అయితే వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. నేను రేపు ట్రై చేస్తాను తొందరగా పెట్టేయడానికి వీడియో. కాలు నొప్పులు అడిగారు చాలామంది, తగ్గినట్టు తగ్గినాయి, మళ్ళీ తగ్గలేదు. ఎందుకంటే మళ్ళీ కొరియర్స్ అవన్నీ పెట్టాను కదా, రిటర్న్స్ పెట్టడాలు మళ్ళీ తీసుకెళ్ళడాలు కొంచెం అటు ఇటు మసులుతున్నాను కదా, అందుకు నొప్పులు వచ్చినాయి. అంటే కొంచెం రెస్ట్ తీసుకోవాలన్నమాట. సో ఈ మీషో వల్ల వచ్చిన ఒక రోగం ఏంటంటే కాలు నొప్పుల రోగం అనుకోవాలి. నడుము నొప్పి అయితే కామన్, ఇంకా అది డెలివరీ అయినప్పటి నుంచి ఉందానే ఉంది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే పిల్లల బ్యాగులు హెవీగా ఉన్నాయి, అవి ఎక్కువసేపు మోసేసరికి వచ్చింది, లేకపోతే అంత రాకపోను. కొంచెం అవన్నీ చేస్తున్నాండి ఎక్సర్సైజులు. మళ్ళీ ఏమంటారు, ఉప్పు వేడి చేసి కాళ్ళ దగ్గర పెట్టడం, క్లాత్లో పెట్టుకుని, అవన్నీ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తున్నాను, చూద్దాం. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.